గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ మీ మన బేసిక్స్ మన వెలుగు. నేను మీ రాజేష్. 3 రోజులు సంక్రాంతి పండుగ ముగిసింది కదా. ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో నుండి వార్తలు చూస్తే మరి మనం ముందు నుంచి చెప్పుకున్నట్టే నేచురల్గా స్టూడియోలో కాకుండా ఇంకా చూద్దాం ముందు కానీ కొన్ని పథకాల అమలుకు మొన్న సబ్ కమిటీ ఖమ్మం జిల్లాలో కేబినెట్ ఉపసంఘం సమావేశం జరిగింది కదా. దాంట్లో మరి రేషన్ కార్డుల మీద పథకాల మీద సమీక్ష సమావేశం జరిగింది. మరి ఈరోజు కూడా మన హాలిడే కాబట్టి నా పేపర్ లేదు, పేపర్స్ ఉండే కాబట్టి చూడలేదు కదా. ముందుగా వెలుగు పత్రిక చూస్తే దీంట్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏమున్నది, వార్తల్లోకి వెళ్తే ఈరోజు నాకు తెలిసి పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఉంది. రైతు భరోసా అమలు కోసం సాగు భూముల సర్వే. మొన్న చెప్పుకున్నాం కదా, స్కీమ్ల అమలు కోసం చేసినటువంటి సమీక్ష సమావేశంలో బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగానే ఏంది సాగు భూముల సర్వే మొదలు పెడతారట. మరి ఇది చూద్దాం. రైతు భరోసా అమలు కోసం సాగు భూముల సర్వే మనదే ఉందబ్బా. కామారెడ్డి మండలంలో సాగు భూమి, రామారెడ్డి మండలంలో వరి పంట సాగుకు రెడీగా ఉన్న భూమి. ఇక్కడ ఏముంది, నేటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన. ఈరోజు నుంచే సర్వే మొదలు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన. పంటలు పండించే భూములకే సాయం. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు. ఉపాధి కార్డుల ఆధారంగా ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక. ప్రజలారా బాగా గుర్తుంచుకోండి. ఏఓ గారు కానీ మీ ఎవరెవరు అధికారులు వస్తారో మరి మీరు అందుబాటులో ఉండండి. మీ పంట పొలాల దగ్గర వేస్తున్నట్టు సాగు భూముల దగ్గర ఉండి సర్వే ఆఫీసర్లు వచ్చినప్పుడు చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే పంటలు పండించే భూములకే సాయం. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు. ఉపాధి కార్డుల ఆధారంగా ఆత్మీయ భరోసా. ఉపాధి కార్డులు అంటే ఇది మన పనికి వెళ్తాం, ఉపాధి హామీ పని పథకం. దానికి ఆ కార్డుల ఆధారంగానే ఏది ఆత్మీయ భరోసా ఇస్తారంట. అది ఇది కొంచెంగా చూద్దామబ్బా. రైతు భరోసా అమలులో భాగంగా సాగులో ఉన్న వ్యవసాయ భూములను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇంద్రమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేర ఎకరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేర ఎకరానికి 10,000 సాయాన్ని అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట ఆర్థిక సాయాన్ని 12,000కు పెంచింది. ఈ పథకాన్ని సాగులో ఉన్న భూములకి వర్తింపచేయాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే జరపనుంది. కామారెడ్డి జిల్లాలో 5,35,750 ఎకరాల భూమి ఉంది. 2023-24 వానాకాలం సీజన్లో 2,99,705 మంది రైతులకు సంబంధించి 5,22,034 ఎకరాల ప్రభుత్వం రైతు బంధు కింద 260 కోట్లు ఇచ్చింది. యాసంగిలో ఇది అప్పుడు గతంలో అన్నా. సరే, ఇది చూస్తే రైతులారా ఇది బాగా గుర్తుంచుకోండి. సర్వేకి వచ్చినప్పుడు మాత్రం అది అధికారులు వస్తారు కదా, ఆ పంట పొలాల దగ్గర ఉండి చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూములు ఒకరి పేరున ఉన్నాయి కదా, గొడవలు ఉన్నాయి కదా. ఇంకా అవి కొంచెం చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఎట్లు ఇస్తారంటే మరి చూద్దాం. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ప్రతి ఏటా 12,000 ఇచ్చేందుకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ ప్రవేశపెట్టారు. ఎన్ఆర్జీఎస్
జాబ్ కార్డులు ఊర్లలో జాబ్ కార్డులు ఉంటాయి కదా, ఈ గొడవలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఫేక్ కార్డ్స్ ఉన్నాయో. జాబ్ కార్డులు ఉన్న భూమి లేని వ్యవసాయ కూలీలను ఈ స్కీమ్ కింద లబ్ధి పొందడానికి అర్హులు అని చెప్పింది. కరెక్ట్, మొన్న చెప్పారు కదా. అదే ఎవరు అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు భూమి ఉండద్దు, వాళ్ళు కూలీ పని చేయాలి, అదే ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి జాబ్ కార్డు ఉండాలి వాళ్ళకు. మరి జాబ్ కార్డులు జెన్యున్గా నిజంగా జాబ్ కార్డులు ఉన్నవాళ్ళు నెలకు సంవత్సరానికి 20 రోజులు పనిచేసి ఉండాలని ఒక నిబంధన పెట్టినట్టు కదా, అది వర్తిస్తుందా మరి? ఈ స్కీమ్ కింద వారిని ఎంపిక చేస్తారంట. 2023-24లో కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ, ఇది అదే ఉన్నారు. సరే, ఇది ఇట్లా ఉంటే ఇది ఎలాగో వచ్చేదే కదా. ఇంకా ప్రధానంగా వార్త ఏముంది, ఈ పెద్ద మనకు వచ్చేది లేదు, పోయేది లేదు, నడుస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి కేసులు. వీళ్ళు వీళ్ళు అదిగా చూసినాం కదా. ఎందుకు ఇది చదవట్లేదంటే మేము జోక్యం చేసుకోం. హైకోర్టు తీర్పుపై కేటీఆర్కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేసు కేసులో మరో షాక్. మనకు అవసరం లేనిది ఎందుకోసం అంటే కొనసాగిస్తుంటారు, ఏదో జరుగుతుంది ఉన్నది. మనకు కావాల్సిందంటే పేద ప్రజలకు లోకల్ న్యూస్, మన జిల్లా వార్తలు. మన జిల్లా అని కాదు, ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏంటి, ఈ 5 ఏళ్ళలో ప్రజలు ఎంత డెవలప్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా మనం వాటిని ఉపయోగించుకుంటాం, దాని మీద మాత్రమే నేను కాన్సన్ట్రేషన్ దృష్టి పెట్టిన ఆ వార్తలు మాత్రమే చూడడం జరుగుతుంది. పొలిటికల్ వార్తలకు అని అంటే మనం ఈ కాంట్రవర్సీలకు మనకు అవసరం లేదు, అంతగా పెద్దగా ప్రాముఖ్యత లేని వార్తలు. ఎందుకంటే వాళ్ళు పోయినరు, మళ్ళీ తర్వాత వీళ్ళు పరిపాలన 5 ఏళ్ళు చేస్తారు, వీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరు వస్తారో వాళ్ళు ఎట్లా ఉంటారు. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం, ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా. అందుకే మేము ఇది చేస్తాం. బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఓవరాల్గా ఓటు హక్కున్నట్టు ప్రతి వారు ఒకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఎంత మేరకు మనం డెవలప్ అయినాం. 5 ఏళ్ళు రాగానే ఎలక్షన్ వచ్చినాయి, జడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ వచ్చినాయి, సర్పంచ్లు వచ్చినాయి, ఈ టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఎమ్మెల్యే టర్మ్ ఎలక్షన్స్. ఇది తప్పితే మన ఆర్థిక స్థితిగతులు మన అమ్మ నాన్నలు ఉన్నప్పుడే ఉన్నట్టుగానే ఉన్నామా, లేకపోతే మనం ఇంకేమన్నా అభివృద్ధిలోకి రావడానికి ప్రభుత్వాలు ఏమన్నా కృషి చేసినాయా, లేకపోతే మరి మన ముంగట ఒక ఎగ్జాంపుల్ నేను చివరికి చెప్తా. ఇంకోటి, ఇల్లు లేనోనికి ఇల్లు లేవు కానీ బంగాళాలు మాత్రం తయారవుతుంది. ఏడా? ఢిల్లీలోనంట. ఎక్కడున్నాయి మరి? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీనా? ఏఐసిసికి కొత్త ఆఫీస్. ఎవరిది? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన భవనం ప్రారంభిస్తున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ. సంతోష్. పార్టీ భవనం కదా, తొందరగా అయిపోతుంది. ఏ పార్టీ అయినా అంతే, అన్ని పార్టీలు కదా, ఈ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలు ఒకటే. తొందరగా వాళ్ళ పనులు తొందరగా అవుతాయి. అందుకే పాలకులే, ప్రజలు ఎప్పుడు ప్రజల తరఫున ఉన్నోళ్ళే. వాడు పేదవాడు అయినా సరే ప్రజల తరఫున ఉన్నోడే నిజాయితీగా ఉంటాడు. ఈ ప్రధాన పత్రికల్లో ఇవి ఇట్లా ఉంటాయి. ఇంకేమన్నా నిజామాబాద్ కామారెడ్డి వార్తల్లో ఇంకేమున్నాయప్ప? ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని పేపర్స్ ఉంటాయప్ప. ఒకటి మీరు కూడా ఏం రాయలేదు ఇక్కడ ఉంది. ఏం పేపర్? నేటి మన దేశం. పంచాయతీ కార్యదర్శుల వివిధ పథకాల దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ. పంచాయతీ కార్యదర్శులకు వివిధ పథకాల దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారట. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో హెడ్క్వార్టర్లో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం
పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా పథకాల దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ ఇవ్వడం జరిగిందంట. ఇట్టి శిక్షణ కార్యక్రమం మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు మండల పరిషత్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. అంటే ఈ రోజు నుంచే కదా. ఇంకోటి తెలంగాణ పత్రిక, వార్తలు కొంచెం కంటెంట్ వార్తలు రాయండి అన్న. ప్రజలకు కావాల్సినటువంటి ఏం వాగ్దానాలు ఉన్నాయి, ఏమున్నాయి, అధికారులు ఏంది, మార్కెట్లో ఏం నడుస్తున్నాయి, వార్తల మీద దృష్టి పెట్టండి. ఏదో తూకమంత్రం కాదు. తెలంగాణ పత్రికలో ఇక్కడ ఒక్క వార్త ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే నేను చాలా డిబేట్లలో చూస్తుంటే మాజీ ఎమ్మెల్యే ఎవరు జీవన్ రెడ్డి రేవంత్ వరస్ట్ పాలనలో అరెస్టుల పర్వం. తెలంగాణ పత్రికలో వాళ్ళు రాసిండ్రు, రేవంత్ వరెస్ట్ పాలనలో అరెస్టుల పర్వం. పోలీస్ స్టేషన్ల, కాంగ్రెస్ కార్యాలయాల, అక్కడ మోడీది ఈడీ పాలన, ఇక్కడ రేవంత్ది ఏసీబీ జేసీబీ పాలన. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్. ఎందుకు జీవన్ రెడ్డి గారు? అప్పుడే స్టూడియోలలో మేము చూస్తుంటే మీ డిబేట్లు కూర్చొని మీరు రకరకాలుగా అరుస్తూ ఉంటే మిగతా నాయకులు వచ్చేవారు కదా, గమ్మున ఊరుకోండి. మీరు మాట్లాడిన తర్వాతనే మాట్లాడేవారు తప్పితే ఏం లేదు, అయిపోయింది కదా, ఇంకెందుకు ఎవరికి వార్నింగ్ మీరు ఇచ్చేది? మీరు ఇచ్చుకుంటారులే, మీ రాజకీయ వార్తలు కదా ఇది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది అన్నట్టున్నది. కానీ ప్రజల సమస్యలపై దృష్టి పెడితే సంతోషం. ఇంకోటి ఇది మన ఇంకో పత్రిక, మన ఇంకో పత్రిక ఉంది. ఏమంత పెద్దగా కనబడటం లేదు. ఈ స్కీముల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్దగా మనకు వార్తలు ఏం కనబడతలేవు ఈరోజు, కానీ చూద్దాం. ఇంకొకటి ఏంది, రైతు భరోసా ఒకటి సర్వే ఉంది. ఇంకోటి ఏంది, మిగతా పథకాల సర్వేలు కూడా మొదలైతే అని చెప్పేసి మాకు కొందరు అధికారులను సంప్రదించి చెప్పడం జరిగింది. అలాగే
ఉమ్, రామారెడ్డి మండలంలో సంక్రాంతి ప్రతి సంవత్సరం ఆ, రామారెడ్డి క్రికెట్ ప్రీమియం ఆర్పిఎల్ అనే ఆర్పిఎల్ క్రికెట్ ఆ, క్రీడ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అందులో భాగంగానే మొన్న 4 రోజులుగా వాళ్ళు నిర్వాహకులు ఆర్పిఎల్ సీజన్ 5 అనేవి 5వ సంవత్సరం ఇది వాళ్ళు నిర్వహించారు. ఆ, అలాగే వాళ్ళు దిగ్విజయంగా 4 రోజుల క్రికెట్ టోర్నమెంట్ను పూర్తి చేసుకొని ఫైనల్స్ కూడా కంప్లీట్ చేసుకొని విజేతగా ఎవరు ఆ, ఏ టీం అబ్బా మనకు తెలిసింది చింటూ అండ్ టీం ఉమ్, చింటూ అండ్ టీం అన్నట్టు తెలుసు. ఎస్, విన్నర్స్గా వారు నెక్స్ట్ ఇయర్ కూడా ఆర్పిఎల్ 6 నిర్వహిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు.